ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. ఈ బడ్జెట్ను కేవలం ఒక జూటా జుమ్లా బడ్జెట్గా అభివర్ణించారు. ఈ బడ్జెట్లో ఇటు సంక్షేమ రంగానికి, అటు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి అన్ని వర్గాలకు కూడా విస్మరించే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం పట్ల జోగు రామన్న మండిపడ్డారు. అటు తెలంగాణ ప్రజలను కాకుండా ఇటు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను కూడా మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఆకాంక్షలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న సాగునీటి రంగానికి నయా పైసా కేటాయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న చనాక కొరట ప్రాజెక్టు నిర్మాణానికి, అలాగే కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నయా పైసా కేటాయించకపోవడం పట్ల జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు ఇప్పటికే అన్ని ప్రజా సంఘాలు, అలాగే కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షల్లో కార్మిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ సీసీఐ తెరిపించేందుకు, సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సీసీఐని వెంటనే తెరిపించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన నిధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టర్ను విడుదల చేశారు. ప్రతి మహిళా సంఘం ద్వారా మండలాల వారీగా విత్తన నిధులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ విత్తన నిధుల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బలోపేత దిశగా తాము చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే స్వయం సహాయక సంఘాలు జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చాయి, ఇది ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.